వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. తుంగతుర్తి నుంచి జనం జాగృతి జనం బాట జిల్లాలో మొదలైందన్న జనం జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడం ఆర్టీసీ డ్రైవర్ల విధి అని అంటున్న సూర్యాపేట డీఎస్పీ. సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించిన ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి. నల్గొండలో ఘనంగా సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలు. కర్ల రాజేష్ లాకప్ డెత్ పట్ల కోదాడ స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఎస్ఐని కాపాడడం చాలా దారుణమైన విషయమన్న మందకృష్ణ మాదిగ. సూర్యాపేటలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పదవుల నియామక కార్యక్రమం. రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి ఆధ్వర్యంలో క్రీడా దుస్తులు, వాటర్ బాటిల్స్ పంపిణీ. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అంగరంగ వైభవంగా అధ్యయనోత్సవాలు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి, ధర్మార్జున్ డిమాండ్. శ్రీ ఏకశిల చలిదోమ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద భక్తులకు మౌలిక వసతులు కల్పిస్తామన్న దేవాలయ చైర్మన్ వట్టికొట్టి రవి. మునువాడు గ్రామంలో జోగు విశాలి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ్ ఆర్గనైజేషన్ సహకారం గ్రామ సమస్యల పరిశీలన. వినియోగదారుల మన్ననలను పొందాలని సూచించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన కాంగ్రెస్ పార్టీ నూతన సర్పంచ్లు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తుంగతుర్తి నుండి జనం జాగృతి జనం బాట జిల్లాలో మొదలైందని జనం జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సూర్యాపేటలో తక్షణమే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను అమల్లోకి తీసుకురావాలని కవిత పేర్కొన్నారు. జనం జాగృతి ప్రజా సమస్యలపై పోరాడుతుందన్నారు. తుంగతుర్తి నుంచి జనం జాగృతి జనం బాట జిల్లాలో మొదలైందని జనం జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తక్షణమే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను అమల్లోకి తీసుకురావాలని కవిత పేర్కొన్నారు. జనం జాగృతి ప్రజా సమస్యలపై పోరాడుతుంది. ప్రభుత్వం వెంటనే నాన్ వెజ్ మార్కెట్ను వెలుగులోకి తీసుకురావాలి. జిల్లా కలెక్టర్లతో మాట్లాడి జనం జాగృతి అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి మోడల్ మార్కెట్ని వెలుగులోకి తీసుకురావాలి. సూర్యాపేట అంటేనే ఒకవైపు సూర్యుడు, మరోవైపు విప్లవం. ఎంతో మంది వీరులకు జన్మనిచ్చిన ప్రదేశం సూర్యాపేట ప్రాంతం. నాకెంతో ఇష్టమైన ప్రాంతం సూర్యాపేట అని కల్వకుంట్ల కవిత అన్నారు. శాంక్షన్ చేయడం జరిగింది ప్రభుత్వం. మరి ప్రాజెక్ట్ అనే 10 కోట్లతోనే శాంక్షన్ చెప్పడం జరిగింది ఈ రోజు. మరి అట్లాగా జనం బాట కార్యక్రమంలో మరి రకరకాల అందుకనే దాదాపుగా ఈ యొక్క మార్కెట్ని లోపలికి వెళ్ళి చూద్దామంటే కూడా కీసేసి పెట్టడం జరిగింది, లాకేసిర్రు. మరి ఇక్కడ జనాలేమో వీళ్ళ సమస్య చెప్తూ 50 కోట్లు పెట్టి ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని చెప్పి ఎన్నో ఏళ్ళ మా కళని నెరవేర్చి సంతోషంగా మరి ఒక మార్కెట్ ఓపెన్ అవుతుంది ఆలోచనలో. పైకి అవసరం లేదండి.
రెడ్డి గారు నాది ఒకట్లే ఇవాళ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టిన తర్వాత వాడకంలోకి ఎందుకు రావడం లేదు, అసలు కట్టిన తర్వాత సూర్యాపేట ప్రజలకి ఏమైనా లాభం అయిందా లేదా అని చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒకవైపు ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్, దానికి రోడ్ ఆపోజిట్ కంప్లీట్ గా మరి ఎరువుల షాపులు అన్ని కూడా ఫర్టిలైజర్ షాప్స్ ఉన్నాయి. మరి ఒక పక్క ఫర్టిలైజర్ షాపులకి పెద్ద పెద్ద లారీలు రావాలి, ఇటు పక్క కూరగాయలు డ్రాప్ చేయడానికి ఆటోలు లారీలు ఇవన్నీ రావాల్సి ఉంటుంది. మరి మధ్యలో కూరగాయలు పెట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి అమ్ముతున్నటువంటి రైతులకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో కట్టినట్టుగా చెప్తా ఉన్నారు ఈ మార్కెట్. కాకపోతే మరి నాణ్యత లేకపోవడం, లోపలికి వెళ్ళినటువంటి ఆడబిడ్డలు ముఖ్యంగా కూరగాయలు అమ్ముకుంటారు, మాక్సిమం లేడీస్ ఉన్నారు, లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ రెండు సమస్యలు చెప్తున్నారు. ఒకటి కంప్లీట్ గా రీసౌండ్ వస్తుంది, లేదు, మూడు ఆ హైట్ ప్లాట్ఫామ్ హైట్ ఏదైతే ఉంటుందో చాలా పెద్దగా పెట్టిరు. అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే డైరెక్ట్ గా మెట్లు పెట్టినారు. సో కూరగాయలు వచ్చేవి అన్లోడింగ్ ఏదైనా కూడా ఈ బయట మెట్ల దగ్గర నుంచి లోపల ప్లాట్ఫామ్ వరకు కూడా ఆడవాళ్ళే మోసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, రైతులు, వాళ్ళు చంపుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ నుండి కూరగాయలు లోపలికి మోసుకోపోలేక మేము లోపలికి వెళ్ళము అని చెప్పి తిరిగి వచ్చి మళ్ళీ రోడ్ల మీద అమ్ముకుంటున్న పరిస్థితి. ఇంకొక పక్క లోపభూయిష్టంగా కట్టినారని చెప్పి చెప్తా ఉన్నారు, క్వాలిటీ లేకుండా మార్కెట్ కట్టారని చెప్తున్నారు. 36 crores అని కొందరు అంటున్నారు, 50 crores అని కొందరు అంటున్నారు. సో అల్టిమేట్ గా ఏదేమైనా ప్రజలకైతే ఇది పని కావడం లేదు. దీన్ని సత్వరమే వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఇక్కడ ఎమ్మెల్యే ప్రతిపక్షం, అదేవిధంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మధ్యలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూనుకొని ఖచ్చితంగా ఈ మార్కెట్ యూటిలైజేషన్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి. దానికోసం జాగృతి జనం బాటలో ఇట్లాంటి అనేక సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు జిల్లాలు చిన్నగానే, జిల్లా కలెక్టర్ గారు కూనుకుంటే తొందరగా అయిపోయే పని, చిన్నపాటి మరమ్మతులు చేసి ప్లాట్ఫామ్ సైజ్ తగ్గించి నీట్ గా ఒక ర్యాంప్ వేస్తే లోపలికి కూరగాయలు సూర్యాపేట పట్టణంలో గల ఆర్టీసీ బస్టాండ్ డిపో నందు బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలు, ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, సూర్యాపేట రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చాల్సిన బాధ్యత ఆర్టీసీ డ్రైవర్లపై ఉందని డీఎస్పీ తెలిపారు. సూర్యాపేట పట్టణంలో గల ఆర్టీసీ బస్టాండ్ డిపో నందు బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలు, ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, సూర్యాపేట రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చాల్సిన బాధ్యత ఆర్టీసీ డ్రైవర్లపై ఉన్నదని డీఎస్పీ తెలిపారు. నిబంధన ప్రకారం వాహనాలను నడపాలని, అతివేగంగా వెళ్లకుండా నిదానంగా వెళ్లాలని సూచించారు. ఆర్టీసీ సిబ్బందితో వాహనాలను జాగ్రత్తగా నడుపుతామని ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, వాహనాలు నిదానంగా నడపాలని, పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని కోరారు. రహదారులపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తాయని అన్నారు. రోడ్డు ప్రమాదంలో ఏ ఒక్క వ్యక్తి మరణించకూడదని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనాలు నడపాలని కోరారు. ఈ కార్యక్రమం నందు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ రెడ్డి, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జాన్ రెడ్డి, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరామ్ ఉన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక దొంతూరి సోమిరెడ్డి గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్టం మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య ఆధ్వర్యంలో పట్టణ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక దొంతూరి సోమిరెడ్డి గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్టం మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్యల ఆధ్వర్యంలో పట్టణ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే మాట్లాడతాడని, ప్రజల పక్షాన మాట్లాడే ఏకైక పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. ఆలేరు ఎమ్మెల్యే సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి ఓట్లు వేయించుకున్నారని, అయినా 48% విజయం సాధించడం అంటే బీఆర్ఎస్ కార్యకర్తల పట్టుదల, సంకల్పమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, పిఎస్సిఎస్ మాజీ వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ మురహరి, మాజీ జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ పోరెడ్డి రంగయ్య, సీనియర్ నాయకులు జంపాల దశరథ, మూర్తాల రమణారెడ్డి, రాజపురం నరసింహులు, జూకంటి శ్రీకాంత్, మొరిగాడి వెంకటేష్ గౌడ్, మాదాని ఫిలిప్స్, కర్రె అశోక్, సారాబు సంతోష్, పంతం కృష్ణ, సీసా రాజేష్, జల్లి నరసింహులు, పత్తి వెంకటేష్, పాసికంటి శ్రీనివాస్, జూకంటి ఉప్పలయ్య, రచ్చా రామ్ నర్సయ్య, దయాల సంపత్, బింగి రవి, మొరిగాడి అశోక్, ఎండి గొరెమియా, సీసా మహేశ్వరి, మొరిగాడి ఇందిరా, కటకం మల్లేష్, గట్టు రాజు, కటకం బాలరాజు, ప్రశాంత్, ఎండి జమాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ మాట అంటున్నందుకు సారీ. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎందుకు మనము ప్రతి కార్యక్రమానికి అటెండ్ కాలేకపోతున్నాం. ఆ రోజు ఏదో నాకు అవకాశం వచ్చింది, నేను ఫలానా వార్డు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డా, ఎవరికైనా అప్పచెప్పండి, మాకేం అభ్యంతరం లేదు. ఇప్పటిదాకా జరిగింది ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. నాకైతే ఏం పరపడదు, ఎందుకంటే నేను ఓడిపోయి 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు గడిపేస్తా. మళ్ళీ ఇక్కడికి వస్తాయి వార్డు, 1వ వార్డు, 2వ వార్డు, 20 చూసుకుంటే ఇట్లా తిప్పి వార్డు డిసైడ్ చేసి చూసుకుంటే కొంచెం ఆశ్చర్యకరమైన పరిస్థితి ఉన్నది. దీన్ని డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతారని, నోరు తెరిస్తే మోసపు మాటలే చెప్తారని, అదరగొట్టే విషయాలే మాట్లాడతారు తప్ప నిజాలు మాట్లాడరని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తెలుసు. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నోరు మెదపకపోవచ్చు, కానీ ప్రతిపక్ష పార్టీగా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలదీస్తూనే ఉన్నారు. మరి ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగడుతూ ప్రజల పక్షాన మాట్లాడే పార్టీ ఏకైక పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో దుర్మార్గంగా మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈవెన్ ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కూడా, ఆలేరు ఎమ్మెల్యే గారు కూడా గ్రామాలలో ప్రచారానికి వెళ్ళినప్పుడు వారు బాహాటంగానే బెదిరించినారు ఓటర్లను. నేను మద్దతు తెలిపిన అభ్యర్థిని కాక ఇంకొక అభ్యర్థిని గెలిపిస్తే ఆ ఊరు అభివృద్ధిని నేను పట్టించుకోను, ఆ గెలిచిన అభ్యర్థిని నా గడప తొక్కనీయను, నా ఇంటికి రాడు, నేను ఆ ఊరు అభివృద్ధి చేయను, నేను చెప్పిన అభ్యర్థి గెలిస్తే ఆ ఊరు దత్తత తీసుకుంటా, అభివృద్ధి చేస్తా, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వను, కొత్త పెన్షన్లు ఇవ్వను, కొత్త రేషన్ కార్డులు ఇవ్వను అని చెప్పి బెదిరించి ఓట్లు వేయించుకున్నారు ఆలేరు ఎమ్మెల్యే గారు. గ్రామాలలో ఎన్ని బెదిరింపులకు గురి చేసినా ఈరోజు మేము 45% రిజల్ట్ సాధించిన ఆలేరు నియోజకవర్గంలో అంటే అది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పట్టుదల, సంకల్పం. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎదురొడ్డి పోరాటం చేసినారు కాబట్టి ఈరోజు మేము 48% స్థానాల్ని ఈ కాన్స్టిట్యున్సీలో గెలుచుకోగలిగినామంటే అది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ. ఈ విజయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మేము అంకితం చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేను, నీ బెదిరింపులకు టీఆర్ఎస్ పార్టీ లొంగలేదు, బాజాబ్తా నీకు ఎదురొడ్డి పోరాటం చేసింది కాబట్టే ఈరోజు మేము 78 స్థానాలు గెలుచుకున్నామనే మాట గుర్తు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో రేపు ఏ ఎన్నిక వచ్చినా, స్థానిక సంస్థలలో ఏ ఎన్నిక వచ్చినా మా కార్యాచరణ మేము సిద్ధం చేసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఎదురొడ్డి పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం.
ప్రజలకు న్యాయం చేసే విధంగా మరి ధర్మంగా పోరాటం చేసి ఖచ్చితంగా ఏ ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుందనే మాట మేము రుజువు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇప్పుడే చెప్తున్నాం, మీరు బెదిరింపులు కనుక కొనసాగిస్తే తప్పకుండా స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోయి మీ మీద కూడా చర్యలు ఉండేట్టుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గెలిచిన అభ్యర్థిని పొందలేదని చెప్పి మరి నిరూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది, ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి చెల్లుతుంది. వాసాలమరిలో గెలిచిన అభ్యర్థి యొక్క ఓటును బయట వేయించి డబ్బలోంచి తీపిచ్చి బయట విడయించి అక్కడ కూడా కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేసేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. మీరు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నిక సింబల్స్ లేదు, పార్టీ పరంగా జరిగిన ఎన్నిక కాదు. రేపు పార్టీ పరంగా జరిగే ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తున్న సందర్భంగా తెలియజేస్తుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. నల్గొండ పట్టణంలో జ్యోతిబా పూలే సెంటర్ వద్ద సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలను జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నల్గొండ పట్టణంలో జ్యోతిబా పూలే సెంటర్ వద్ద సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలను నల్గొండ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుల సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి చక్రహరి రామరాజు మాట్లాడుతూ 195వ సంవత్సరాల క్రితం మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు సమాజాన్ని శాసిస్తున్న సమయంలో సావిత్రిబాయి పూలే వారి భర్త జ్యోతిబా పూలే అడుగుజాడల్లో నడుస్తూ సమాజానికి విద్య ద్వారానే మార్పు వస్తుందని, ఆ మార్పు ఆకాశంలో సగభాగమైన మహిళలకు విద్య నేర్పుట ద్వారా సమాజం సంపూర్ణంగా సఫలీకృతం అవుతుందని భావించి ఆ రోజుల్లో ఎన్నో అవమానాలకు తట్టుకొని తన భర్త దగ్గర విద్యను అభ్యసించి తానే స్వయంగా ఉపాధ్యాయునిగా మారి బాలికలను చేరదీసి చదువు చెప్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా 48 బాలికా పాఠశాలను నెలకొల్పి అట్టడుగు వర్గాల ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు విద్యను అందించిన భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలని అన్నారు. ఆమె అంకితాభావాన్ని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం బాంబే ప్రెసిడెన్సీలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా సన్మానించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా చట్టసభలలో మహిళలకు కేటాయించే 33% రిజర్వేషన్లలో బీసీ మహిళలకు వాటా కేటాయించాలని రామరాజు డిమాండ్ చేశారు. విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేసి మహిళా విద్యార్థులు ఆరోగ్యవంతంగా అన్ని వసతులతో చదువుకునే విధంగా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేలపట్ల సత్యనారాయణ, కాసోజు విశ్వనాథం, నల్ల సోమన్న మల్లన్న, చొల్లేటి ప్రభాకర్, కంది సూర్యనారాయణ, కేశబైన శంకర్ ముదిరాజు, నక్కరేకంటి కాశయ్యగౌడ్, పసుపులేటి సీతారాములు, రాపోలు పరమేష్, నాగులపల్లి శ్యామ్ సుందర్, కొన్నె శంకర్ గౌడ్, చొల్లేటి రమేష్, జల్లా ఆదినారాయణ, గంజి భిక్షమయ్య నేత, గొడదల ఎల్లంరాజు, నేలపట్ల చంద్రశేఖర్, నల్లా మధు యాదవ్, మాధవి, టీఎన్జిఓ ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు. హుజూర్ నగర్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ కర్ల రాజేష్ లాకప్ డెత్ పట్ల కోదాడ స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఎస్ఐని కాపాడడం చాలా దారుణమైన విషయమని అన్నారు. ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిట్ దర్యాప్తు చేయించి నిందితులపై కఠిన చర్య తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనం వీడాలని డిమాండ్ చేశారు. హుజూర్ నగర్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ కర్ల రాజేష్ లాకప్ డెత్ పట్ల కోదాడ స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఎస్ఐని కాపాడడం చాలా దారుణమైన విషయమని అన్నారు. రిమాండ్ రిపోర్టు తప్పుల తడకగా ఉంది. కర్ల రాజేష్ లాకప్ డెత్ పట్ల స్థానికంగా చిన్న చిలుకూరు ఎస్ఐ, సిఐతో పాటు మరికొందరి హస్తం కూడా ఉంది. ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిట్ దర్యాప్తు చేయించి నిందితులపై కఠిన చర్య తీసుకోవాలి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనం వీడాలి. గతంలో మరియమ్మ లాకప్ డెత్ పై రాద్ధాంతం చేసి ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. చిలుకూరు ఎస్ఐని సస్పెండ్ చేయకుండా ఎస్పీ ఆఫీస్కి అటాచ్ చేయడం పట్ల కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి హస్తం ఉన్నట్లుగా తమ దగ్గర ఆధారాలు ఉన్నట్టు తెలిపారు. కోదాడలో రానున్న రోజుల్లో
ఉత్తమ పద్మావతికి మాదిగ బిడ్డల ప్రతాపం ఎంతో చూపిస్తామన్నారు. చనిపోయింది కర్ల రాజేష్, కాంగ్రెస్ కార్యకర్త. అలాంటప్పుడు అటువంటి కార్యకర్తకు మీరు న్యాయం చేయలేకపోతున్నారు. అడగడానికి వెళ్లిన వారి పట్ల కొంత ఇబ్బందికరంగా మాట్లాడినట్లు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. రిమాండ్ రిపోర్టులో అడుగడుగునా తప్పుల తడక, కొంతమంది డాక్టర్లు కూడా పోలీసులకి సహకరించినట్లు ఆరోపించారు. అధికార పార్టీ కనుసైగల్లో పోలీసులు వ్యవహరిస్తున్నట్లుగా క్లియర్గా అర్థమైపోతుందని అన్నారు. ఒక ఎస్ఐ 2 రిమాండ్ రిపోర్టులు, 2 చోట్ల ఉద్యోగం ఎలా చేస్తాడు? ఎక్కడా లేని విధంగా ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేరు, సదుపాయాలు లేవు, అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపించారు. జైల్లో సరైన సదుపాయాలు లేవు, ప్రాణాల మీదకి వస్తే కనీసం మందులు ఇచ్చే దిక్కు లేదు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి రాకూడదని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలిపారు. ఓ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు కర్ల రాజేష్ లాకప్ డెత్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఆరోపించారు. తాను రెడ్డి సామాజిక వర్గం మొత్తానికి వ్యతిరేకం కాదని, అందులో ఉండే పేద వర్గానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు. హుజూర్ నగర్ సిఐ చరమంద రాజు, కోదాడలోని తమ సామాజిక వర్గానికి చెందిన 2 కానిస్టేబుల్ కూడా ఇందులో ఉన్నారని, వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైద్య శాఖలో కూడా జరగాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ ఉన్నదా? ఈ రాష్ట్రంలో ప్రతి మారుమూలను కూడా కవర్ చేసే అంత అది కదా. బజార్లో కవర్ చేయడం కాదు, పోలీస్ స్టేషన్ గదుల్లో కవర్ చేస్తే పోలీసులు చేసే నేరాలు తగ్గుతాయి. లాకప్లో ఉండబడే దాని మీద కూడా మీకు సిసి ఫుటేజ్లు ఉంటే, ఆడ కంట్రోల్ రూమ్లో ఉంటే ఈ చిత్రహింసలు జరగవు, ఈ దాచిపెట్టే వైఖరి జరగదు. అట్లనే మీకే చెప్తున్నా, రాజేష్ తీవ్ర ప్రాణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ బెడ్ చుట్టుపక్కల ప్రాణాన్ని నిలబెట్టడానికి ఎవరు ఉండాలి? డాక్టర్లు ఉండాలి, నర్సులు ఉండాలి. క్షణం క్షణం ట్రీట్మెంట్, లాస్ట్ దశలో ఉన్న వ్యక్తి పట్ల ట్రీట్మెంట్ జరుగుతుంది. చనిపోతాడేమో కానీ ట్రీట్మెంట్ జరుగుతుంది. అది చూపించుకోవాలి కదా వాళ్ళు. అది మాయం చేశారు. అంటే ప్రతి ఆసుపత్రిలో ప్రతి బెడ్కి సంబంధించిన కాడ కూడా సకాలంలో పేదలకు వైద్యం సక్రమంగా అందుతుందా లేదనే విషయం తెలుసుకోవడానికి ప్రభుత్వానికి, అది వైద్య శాఖకు కళ్ళు చెవుల్లాగా చూడడానికి ఆసుపత్రిలో ఏర్పాటు చేసే సీసీ ఫుటేజీలు కేంద్ర కార్యాలయంలో హైదరాబాద్లో కూడా ప్రతి ఆసుపత్రిలో నిఘా కేంద్రంలో పెట్టాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలి. ఇది ప్రభుత్వం బాధ్యత. జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది ప్రభుత్వం బాధ్యత. అయితే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటే మొదటి డిమాండ్ పెట్టాల్సింది, ముందు ఓపెన్ గా సహకరించాల్సింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మా డిమాండ్తో చేతులు కలపాల్సింది, ఈ విషయంలో అండగా నిలబడాల్సింది, ఓపెన్ గా రావాల్సింది సూర్యాపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న, మంత్రివర్గ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. బహుశా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇంతవరకు మౌనం వీడలే ఈ విషయంలో. రిమాండ్ కాపీ తయారు చేసింది ఎస్ఐ మీదనే ఉంటది. దీనికి సిఐ ఎట్లా బాధ్యుడు? కేవలం ఈయన అక్రమ నిర్బంధ కాలంలో సిఐ పరిధిలో ఉండబడే రూరల్ స్టేషన్లో పెట్టుకోవడం ఆయన బాధ్యుడు. కానీ పెట్టింది ఎవరు? రిమాండ్ రిపోర్ట్ తయారు చేసింది ఎవరు? ఎఫ్ఐఆర్ రాసింది ఎవరు? ఫిర్యాదు తీసుకునేది ఎవరు? ప్రధాన బాధ్యులు తప్పిస్తారా? ప్రధాన బాధ్యునికి సస్పెండ్ ఉండదా? ప్రధాన బాధ్యులు సస్పెండ్ డిస్మిస్ చేయాలి. ఆయన ప్రొబేషన్ పీరియడ్లు ఉన్నది, ఆయన సస్పెండ్ చేస్తే డిస్మిస్ అయిపోతాడు ఆటోమేటిక్గా. అంటే మా ప్రాణాల కంటే ఎక్కువ విలువ వాళ్ళ ఉద్యోగాలకు. వాళ్ళు ఉద్యోగం 10 ఒక్కరు తెచ్చుకుంటారేమో, మా రాజేష్ ప్రాణాన్ని తీసుకొస్తారా? కనీసం అది గుర్తిస్తే ఒక ట్రీట్మెంట్కి సంబంధించిన ఒక టాబ్లెట్ ఇస్తే ఓ 3-4 గంటలు అతన్ని సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా, చనిపోక ముందు. ఇది ఉంటుంది కదా, అక్కడ లేవు కదా. కనీసం ఒక కంపౌండర్ లేడు, ఒక డాక్టర్ లేడు, ఒక నర్సు లేరు. అంటే సబ్ జైళ్లలో ఖైదీలకు ఏ అనారోగ్య సమస్య వచ్చినా
ఇప్పుడు ఎవరో అంబులెన్స్ ఏర్పాటు చేశారు కానీ లేవలేని పరిస్థితులు ఉంటే ఎత్తుకెళ్తారంట. ఇది అన్యాయం కదా. కాబట్టి జైల్లో కూడా సంస్కరణలు జరగాలి. ఇక్కడ రావట్లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి పంపిన రిపోర్టే కదా మీరు అక్కడ ముఖ్యమంత్రి చెప్పేది. ఈ నుండి వచ్చే రిపోర్ట్ కదా మీరు చెప్పేది. మీరు ఫీల్డ్ మీదకి వెళ్తలేదు కదా. ఫీల్డ్ మీద వచ్చే రిపోర్ట్ ఇచ్చే అధికారులు సక్రమంగా లేకపోతే ప్రభుత్వానికి వాస్తవం తెలియవు అని చెప్పి నేను ఆయనకు చెప్పొచ్చా. ఆయన జాని పేరు కూడా చెప్పొచ్చా. అంటే తర్వాత జరిగిన పరిణామాల్లో వాళ్ళు 100% కప్పిపుచ్చుకొని ప్రయత్నం చేసినా రోజు వెలుగులోకి రావడం వల్ల ఒకరు సస్పెండ్ అయ్యారు, ఒకరు అటాచ్ అయిపోయారు. కానీ కేసు అయితే నమోదైంది కదా. ఇక్కడనే అర్థమవుతలేదా? 100% కప్పిపుచ్చుకోవాలనుకున్నా కూడా చేసిన నేరం వెంటాడుతుంది అనే దాని మీద వీళ్ళు వాళ్ళని వెంటాడుతుంది, వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. అదే సమయంలో 30 తారీఖు నాడు 10వ తారీఖు నాడు కర్లా రాజేష్ సంతాప సభ ఉన్నది. ఆ సంతాప సభను జయప్రదం చేసే విధంగా అందరు కష్టపడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో నేను దీన్ని వాస్తవానికి దేశంలో లాకప్ డెత్తులు జరుగుతున్నాయి. మొన్నటి వరకు నేను మరియమ్మ కేసులో కూడా నేను ఇన్వాల్వ్ అయ్యాను, అక్కడ జరిగింది. ఆ తర్వాత లాకప్ డెత్ జరిగి కనుమరుగు చేసి ఇక్కడ కుట్రలు ఇక్కడ జరిగినాయి. ఆ కుట్రలను ఛేదించడం కోసం ప్రత్యేకమైన దృష్టి పెట్టి మేము పనిచేస్తున్నాం. కారణం ఏంటంటే భవిష్యత్తులో ఇట్లాంటి జరగద్దని అనుకుంటే పోలీసు వాళ్ళు చట్టబద్ధంగా వ్యవహరించాలి కానీ వీళ్ళే క్రిమినల్స్గా మారద్దు అని చెప్పి. చట్టబద్ధంగా వ్యవహరించవచ్చు. నువ్వు అవసరం అనుకుంటే సమాచారం తీసుకోవడం కోసం హైకోర్టు పర్మిషన్తో మీరు విచారణ చేయవచ్చు. కోర్టు పర్మిషన్తో మీరు ఎలాంటి విచారణ చేసుకోవచ్చు. దానికాడ మాకు అభ్యంతరం లేదు. కానీ కేసే ఫిర్యాదే లేని సమయంలో నిర్బంధం పెట్టి చిత్రహింసలు పెట్టి ఆయన చావుకు కారకులయ్యారు. ఇది అరుదైన కేసుగా చూసుకుంటున్నాం. దీన్ని వదిలే ప్రసక్తి లేదు. మహిళా విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పార్టీ ముఖ్య కార్యకర్తల సమక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ వట్టే జానయ్య యాదవ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజా గౌడ్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. సూర్యాపేట తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పదవుల నియామక కార్యక్రమం నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజా గౌడ్ కండువా కప్పి కొత్త నాయకులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కార్యాచరణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే నీరజా గౌడ్ మహిళల్లో రాజకీయ సామాజిక చైతన్యం తీసుకువచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ముందుకు వచ్చి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలిగా కొన్నే మంజుల, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నారాయణదాసు కవిత, సూర్యాపేట పట్టణ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ధరావత్ సేన్యా నాయకులను నియమించారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజా గౌడ్, జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ఆత్మకూరు ఎస్ మండలం పార్టీ అధ్యక్షుడు బొల్లె సైదులు, యువజన విభాగం అధ్యక్షుడు కోలా కరుణాకర్ ముదిరాజ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏషబైన మల్లేష్, బొమ్మగాని సైదులు, పగిల్ల శరత్, లింగాల సైదులు, సేవ్య నాయక్, కొన్నే మంజుల, నారాయణ దాసు, కవిత కడియం, వంశీ, మహేష్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు అర్పించారు. ఆమె జయంతి సందర్భంగా విద్య, సమానత్వం, సామాజిక చైతన్యం పట్ల మరింత కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. మరి వారిని అభినందించడం జరుగుతూ ఉంది. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మరి ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో
వారి జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి గౌరవ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా వివిధ మండలాల ముఖ్య కార్యకర్తలు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మహాత్మా జ్యోతిబా పూలే మరి ఆనాడు బడుగు బలహీన వర్గాలకు విద్య లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని గ్రహించి మరి ఆనాడు సావిత్రిబాయి పూలే గారికి విద్యను అందించడమే కాకుండా మరి వారి ద్వారా అనేక పాఠశాలలు ఏర్పాటు చేసి మరి మహిళలకు విద్యను అందించినటువంటి గొప్ప నాయకులు మరి జ్యోతిబా పూలే, అదేవిధంగా సావిత్రిబాయి పూలే అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ బడుగు బలైన వర్గాలు అభివృద్ధి చెందాలంటే మరి ఆ వర్గాలకు విద్య యొక్క ఆవశ్యకతను మరి తెలియజేసినటువంటి గొప్ప చరిత్ర వాళ్ళది. మరి వారి యొక్క ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రంలో మరి యొక్క మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం వస్తేనే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి మరి పెద్దలు, శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారు అనేక సంవత్సరాల నుండి ఈ వర్గాల పక్షాన కొట్లాడుతూ అనేక కేసులు, జైళ్ళు మరి ఎదుర్కొని మరి వాళ్ళ అంతిమంగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజారిటీ వర్గాలకు ఒక పార్టీ అయితేనే తప్ప మరి రాజ్యాధికారం అందదనేటటువంటి ఆలోచనతో తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించడం మరి అనతి కాలంలోనే ఈ యొక్క ప్రజల్లో గొప్ప చైతన్యాన్ని తీసుకొచ్చి 78 ఏళ్ళ నుండి జనరల్ స్థానాలు అనగానే రెడ్డి, యనమ, కమ్మ రిజర్వ్ స్థానాలుగా భావించేటటువంటి వాతావరణాన్ని వాళ్ళ బీసీల చైతన్యంతోనే జనరల్ స్థానాల్లో మెజారిటీగా బీసీలు మరి స్థానిక సంస్థలు సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకునే విధంగా మరి వారికి చైతన్యాన్ని నింపుతున్నటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మరి సూర్యాపేట జిల్లా నుండి మా సోదరీమణులు మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ కొన్నే మంజులా గౌడ్ గారు, అదేవిధంగా నారాయణ దాసు కవిత గారు వారి ఆధ్వర్యంలో అనేక మందితోని పార్టీలో జాయిన్ అయ్యి మరి ఈనాడు సూర్యాపేట జిల్లా కమిటీ బాధ్యతలు కూడా మరి సావిత్రిబాయి పూలే జయంతి రోజున తీసుకోవడం శుభ పరిణామంగా భావిస్తూ మరి వారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉండబడినటువంటి మహిళలందరినీ కూడా చైతన్యపరుస్తూ 2028-29లో వచ్చేటటువంటి జనరల్ ఎన్నికల్లో ఈ ఉమ్మడి నల్గొండలో ఉండబడినటువంటి జనరల్ స్థానాలన్నింటినీ కూడా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలతోనే మరి భర్తీ చేసి అసెంబ్లీలో ఈ వర్గాలు మరి యొక్క ప్రాతినిధ్యాన్ని పొందే విధంగా యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి పురస్కరించుకొని మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంట్రల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా క్రీడా దుస్తులు, వాటర్ బాటిల్స్ ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి పురస్కరించుకొని మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంట్రల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా క్రీడా దుస్తులు, వాటర్ బాటిల్స్ ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని అన్నారు. స్త్రీల విద్యాభ్యాసానికి, విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని, స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయని, గొప్ప రచయిత్రి అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించిన వారికి రోటరీ క్లబ్ భువనగిరి సెంట్రల్ వారి ఆధ్వర్యంలో నగదు బహుమతి అందిస్తామని విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గంధం చంద్రకళ, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ దాసరి జగదీశ్వర్, రోటరీ క్లబ్ అధ్యక్షులు పిన్నపురెడ్డి సుమంత్ రెడ్డి, రోటరీ క్లబ్ కార్యదర్శి చిదరకంటి సిద్ధిరాములు, బల్సుగురి యాదగిరి, ఎంపల్లి బుచ్చిరెడ్డి, గడ్డం జ్ఞానప్రకాష్ రెడ్డి, సద్ది వెంకటరెడ్డి, పక్కీరు కొండలరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సత్య మొత్తం ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది సార్ చేసేది. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. ఇది 195 సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 2 శతాబ్దాల క్రితము. మీరు చరిత్రలో చదివేది. మన దేశంలో పరిస్థితి ఎలా ఉండేదంటే ఆడవాళ్ళు బయటికి రావడానికి వీల్లేదు, చదువు అనేది అసలే లేదు. కొన్ని వర్గాల వాళ్ళకైతే అసలు అది చదువుకోవడం చాలా తక్కువ. అటువంటి పరిస్థితుల్లో మహాత్మా జ్యోతిబా పూలే తన భార్యకు చదువు నేర్పింది. చదువు నేర్పడమే కాకుండా తను పెట్టిన illiterate parents as well as with your illiterate neighbors also. అప్పుడు వాళ్ళు ఎంత సంతోషపడతారో, వాళ్ళ ముఖంలో ఎంత సంతోషం ఉందో మీరే గమనిస్తారు. అప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఈ రోజు నుంచే మీరు ఏదైతుందో ఒక డిసిప్లైన్, అంటే మీరు ఒక టైం టేబుల్ తయారు చేసుకోండి. నేను 8 గంటలకు నిద్రపోతాను, 8 గంటలకు లేస్తాను, 8 గంటలకు నేను కాలకృత్యాలు పూర్తి చేసుకుంటాను. ఆ తర్వాత ఏదైతుందో చిన్న చిన్న యోగాభ్యాసం చేస్తాను, లేకపోతే ఒక మెడిటేషన్ చేస్తాను. ఈ తర్వాత ఏదైతుందో హోంవర్క్ ఏదైతుందో ఒక్కటి కూడా పెండింగ్ పెట్టుకోను. హోంవర్క్ కంప్లీట్ చేసుకోవడమే కాకుండా రేపటి దాని గురించి కూడా నేను తప్పనిసరిగా చదువుకుంటాను. సార్ చెప్పింది ఏదైతుందో ఇంకా సంక్రాంతి సెలవులు వచ్చినాయి కదా, అంతా అయిపోయే తర్వాత ఇవన్నీ కూడా నోట్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫోన్ చూద్దాం పాటు గిర గంగిరా అనివే, గింగిరా అనివే, లేకపోతే బాయిలో అనగానే ఇట్లా స్టెప్లు వేసుకొని పోతారు కదా. అట్లా కాకుండా మీరు ఏం చేయాలంటే ఓకే గిరగిర కూడా చూడండి, నేనేం కాదనట్లేదు, అది కూడా. బట్ డోంట్ వేస్ట్ మచ్ టైమ్ ఆన్ దట్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. దిస్ ఈస్ ప్రీసియస్ ఫర్ యూ. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు సార్ వాళ్ళు ఇంతకుముందు మాట్లాడిన నా ప్రీవియస్ స్పీకర్స్ అందరు చెప్పినప్పుడు ఏమన్నారు, 100%. ఇక్కడ హెడ్ మాస్టర్ గారు ఏదైతుందో చాలా డెడికేటెడ్ హెడ్ మాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళ టీం కూడా చాలా డెడికేటెడ్ ఉంది. ఎందుకంటే ఐ అబ్జర్వ్ లాస్ట్ టైం అండ్ ఆల్సో టుడే ఆల్సో ఐ అబ్జర్వ్ వాళ్ళు చాలా 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 ఎందుకంటే ఎంతూసియాస్టిక్గా ఉన్నారు. మిమ్మల్ని ఒక గొప్ప స్థానానికి తీసుకువెళ్ళాలనే ఒక సంకల్పం వాళ్ళలో ఉంది. మీరు కలెక్టర్ గారికి మాట ఇచ్చేసినారట, అది హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు. వారు మాట ఇచ్చిందంటే మీరు చదివితేనే వారి మాట నెక్కుతుంది. కాబట్టి మీరందరూ ఈసారి హైయెస్ట్ మార్క్స్ తీసుకురావాలి. మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పెట్టుకుందాము. ఎంత 10th క్లాస్ వాళ్ళు రేజ్ యువర్ హ్యాండ్స్. 10th క్లాస్ స్టూడెంట్స్, ఎస్, గుడ్ అమౌంట్ ఆఫ్. అయితే సగం మళ్ళీ రేపటిసారి కనుక అడ్మిషన్స్ లేకపోతే సగం వెళ్ళిపోతారు మేడం, జాగ్రత్త. కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ కలకలలాడాలి. ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా మళ్ళీ కలకలలాడితే నాకు ఐ హోప్ నాకు పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది.
మీరందరూ కూడా మంచి స్ట్రెంగ్త్ అంటే మంచి మార్క్స్ తీసుకొచ్చినట్టయితే మళ్ళీ మీకు ఇక్కడ అడ్మిషన్స్ రావడానికి మీ మీద గురుతరమైన బాధ్యత ఉంది అని చెప్తాను నేను. మీరు ఇప్పుడు బాగా చదువుకొని మీరు కనుక మంచి మార్కులు తీసుకొచ్చేస్తే అక్కడ పెద్ద ఫ్లెక్సీ పెట్టిస్తాను నేను. వచ్చేసి పెద్ద ఫ్లెక్సీ పెట్టేసి ఆ ఫ్లెక్సీలో ఏదైతుందో అక్కడ రాద్దాం 100% రిజల్ట్ వచ్చింది, అదేవిధంగా గుడ్ అమౌంట్ ఆఫ్ యూ సెక్యూర్డ్ గుడ్ మార్క్స్ అని చెప్పనేసి కూడా మనం తప్పనిసరిగా అక్కడ పెడదాము. మీరందరూ కూడా మీరే డిసైడ్ చేయండి మేడం. మా రోటరీ క్లబ్ నుంచి మా పెద్దలందరూ కూడా తీసుకొని వస్తాను నేను. మళ్ళీ ఒక ప్రోగ్రాం పెట్టేసి వాళ్ళందరికీ మెరిటోరియల్ స్కాలర్షిప్స్ ఇచ్చేద్దాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో అంగరంగ వైభవంగా అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. 5వ రోజు అధ్యయనోత్సవాలలో భాగంగా ఉదయం వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు లక్ష్మీనరసింహస్వామి. సాయంత్రం వైకుంఠనాథుడి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అంగరంగ వైభవంగా అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. 5వ రోజు అధ్యయనోత్సవాలలో భాగంగా ఉదయం వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు లక్ష్మీ నరసింహుడు. సాయంత్రం వైకుంఠనాథుడి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వటపత్రశాయి అలంకారంలో లక్ష్మీ నరసింహుడి ఆలయ మాడవీధుల్లో సేవపై ఊరేగించారు ఆలయ అర్చకులు. స్వామివారిని నయన మనోహరంగా వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు ఆలయ అర్చకులు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల వేద పారాయణాలు, దివ్య ప్రబంధ పారాయణాల మధ్య ప్రత్యేక పూజలతో స్వామివారి 5వ రోజు అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. అనంతరం వటపత్రశాయి అలంకార విశిష్టతను తెలిపారు ఆలయ అర్చకులు. 4వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరగనున్నాయని అధికారులు తెలియజేశారు. అధ్యయనోత్సవాలు జరిగే 4వ తేదీ వరకు ఆలయంలో భక్తులచే జరిగే నరసింహ హోమం, నిత్య శాశ్వత కళ్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
கமந்தாங்க அடிமுருகன் நமதம்மாதிருப்பாள் இருவன் மலர்நடையார் அலரே சாடபக்தே மன்னுமரலீரார் செம்பரார் கூத்தூரு ஏதுகால் என்னுரைக்கு மண்ணு மலகரகன் சொற்பாதை நகரம் பெண்ணே புலம்ப மரம் கொண்டு కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ కోరారు. ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 10న సూర్యాపేటలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని కోరుతూ జరిగే ప్రచార జాథాను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ కోరారు. ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన సూర్యాపేటలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని కోరుతూ జరిగే ప్రచారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని, పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల సంఘాల ప్రతినిధులు పిడమర్తి లింగయ్య, బొమ్మిడి లక్ష్మీనారాయణ, తెలంగాణ యువజన సమితి నారాయణ, కిరణ్, కోడి సైదులు, షేక్ సైదులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి పోరాడదాం 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 పోరాడదాం. ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల మహాసభ సందర్భంగా ఈ యొక్క ప్రచార యాత్ర ప్రారంభించినటువంటి టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి మన ధర్మాద్రి మాట్లాడుతున్నారు. హాజరైన తెలంగాణ ఉద్యమ సహచరులందరికీ, తెలంగాణ ఉద్యమకారులందరూ మిత్రులారా, తెలంగాణలో సీమాంధ్ర పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా దశాబ్దాల పాటు కొట్లాడినాం. వందలాది మంది ప్రాణత్యాగాలు చేసినాం, వేలాది మంది జైల్లోకి పోయినాం, లక్షలాది మంది రోడ్డు మీద తెచ్చి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం లేదని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కొరకు పోరాడుతున్నటువంటి క్రమంలోనే గత 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ఉద్యమకారులను కానీ, ఉద్యమకారుల ఉద్యమ ఆకాంక్షలు కానీ పట్టించుకోకపోవడం మూలంగా తెలంగాణ ఉద్యమకారులు ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం పోరాటం చేస్తున్నటువంటి క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తాం, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తాం, తెలంగాణ ఉద్యమకారులను కూడా సగౌరవంగా మేము గౌరవించుకుంటాం, ఉద్యమకారులకు మేము అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంతకుముందున్నటువంటి ముఖ్యమంత్రి కానీ, అంతకుముందు ప్రభుత్వం కానీ
కనీసం ఉద్యమకారుల పట్ల గౌరవంగా వ్యవహరించలేదు. ఉద్యమకారులకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులు గౌరవిస్తుంది, పెద్దపీట వేస్తుంది అన్నటువంటి హామీ మేరకు ఉద్యమ ఆకాంక్షల సాధన కొరకు మేము పనిచేస్తామని ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ రోజు తెలంగాణ ఉద్యమ శక్తులంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించడం జరిగింది. కానీ 2 ఏళ్ళు పూర్తవుతున్నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనలో పూర్తి స్థాయిగా అడుగులు వేయడం లేదు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతుందో వాటి అమలుకు పూనుకోవడం లేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు వివిధ బ్యానర్లుగా వివిధ సంఘాలుగా ఏర్పడి ఆ సాధన కొరకు పోరాటం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఇప్పటికే కోదండరాం నాయకత్వంలో ఉద్యమకారులందరూ కూడా నిన్న మొన్న రాష్ట్ర మంత్రులను పిసిసి అధ్యక్షుడిని కలవడం జరిగింది. ఈ ఆకాంక్షల సాధన కొరకు నాంపల్లి మండల పరిధిలోని టీపీ గౌరారం గ్రామ పంచాయతీ రెవెన్యూ శివారులోని స్వయంభూ శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని దేవాలయ చైర్మన్ వట్టికొట్టి రవి అన్నారు. శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద భక్తులకు మౌలిక వసతులు కల్పిస్తామని దేవాలయ చైర్మన్ వట్టికోటి రవి తెలిపారు. నాంపల్లి మండల పరిధిలోని టీపీ గౌరారం గ్రామ పంచాయతీ రెవెన్యూ శివారులోని స్వయంభూ శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని దేవాలయ చైర్మన్ వట్టికోటి రవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది సంవత్సరాలుగా ఈ దేవాలయం వద్దకు భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని, పక్కనే లక్ష్మణాపురం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని, నిర్మాణం పూర్తయితే మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ నెల 13వ తేదీన శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దేవాలయం వద్ద భక్తుల కొరకు నిత్యం కొబ్బరికాయలు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. దేవాదాయ శాఖ వారు ప్రత్యేక శ్రద్ధ వహించి భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించినట్లయితే పుణ్యక్షేత్రం వద్ద భక్తుల రద్దీ పెరిగి దేవాలయ అభివృద్ధి జరుగుతుందని భక్తులు కోరుతున్నారు. ఒక డేట్ ఉంది. ఇక్కడ మా గుండు ఒకటి తీసుకుంటా. మాకు షెడ్ కడతారు. ఏది ఏం కడతారు? ప్రస్తుతం మనము శ్రీ చలిదోన ఏకశిల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ టీపీ గౌరారం వద్ద ఉన్నాము. ఈ గుట్ట వద్ద గతంలో మనం చూసినట్టయితే ఒక 10-20 సంవత్సరాల నుంచి ఇక్కడ తలనీలాలు సమర్పించడానికి మనతో పాటు బార్బర్ ఉన్నారు. ఏపీ సీతారాములు. అసలు వీళ్ళ మాటలు తెలుసుకుందాం. ఇక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయి, ఏం జరుగుతుంది తెలుసుకుందాము. పెద్ద మనిషి ఏం పేరు? నీ పేరు? నా పేరు సీతారాములు. ఇది ఏ ఊరు? మాది గౌరారం. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు? 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఇప్పుడు మీకు ఇక్కడ మామూలుగా గుండు చేస్తే తలనీలాలు సమర్పించినప్పుడు దేవునికి మీకు ఎంత కట్నం పెడతారు? ఇక్కడ మాకు 50 రూపాయలు ఇస్తారు. మాకు పడతలు పడతలేదు. ఇప్పుడు నీకు ఎన్విరాన్మెంట్లో ఏమైనా పర్మనెంట్ ఉద్యోగం అనేది ఏం లేదు. 50 రూపాయలతోటే మేము బతకాలి. ఎండోమెంట్కి వెళ్ళి మాకేం వస్తలేదు. జాబులు ఇవ్వమని మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం. కానీ ఎండోమెంట్లో పడ్డది అని అంటారు, కానీ మాకైతే ఏం లేదు. బిజినెస్ పరంగా అయితే ఏది ఇంతవరకు అయితే లేదు. ఆ 50 తోటే మేము అది. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ చెట్టు కిందనే ఉంటున్నావు కదా, మరి నీకు ఒక పర్మనెంట్ షెడ్ కానీ ఆ టైప్ ఉందా? ఏం లేదు. అది కూడా ఫారెస్ట్ ఉందని అంటారు. మరి ఆ ఫారెస్ట్ ఎంతవరకు ఏమో షెడ్ వేస్తామని అంటారు. ఆ షెడ్ లేదు, ఏది లేదు. ప్రతి దేవస్థానం దగ్గర కూడా షెడ్లు ఉన్నాయి, కానీ మా దగ్గర అయితే లేదు.
ఇది వాస్తవం. ఇక్కడ మీరు ఏమేమి చేస్తారు? చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు, వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకు వర్షం వచ్చేటప్పుడు కూడా ఈ చెట్టు కిందనే గీస్తున్నాం. మాకు ఒక షెడ్ కావాలి, మాకు జీవనోపాధి కావాలి, తర్వాత మాకు కూడా ఏదైనా జాబ్ టైప్లో ఉంటే మేము కూడా ఆ భక్తుల కాడ కూడా ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకునే అవకాశం ఉండదు. వాళ్ళు కూడా టికెట్ రూపంలో పెట్టుకొని దేవస్థాన కమిటీకి తీసుకొని మాకేమైనా సహకరిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. రైట్, ఇక్కడ మనం చూసినాము, ఇక్కడ బార్బర్ కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళకు పర్మనెంట్ షెడ్ ఏర్పాటు చేసి భక్తులకు అదేవిధంగా వీరికి కూడా ఒక ఎండోన్మెంట్ ద్వారా పర్మనెంట్ ఒక ఉద్యోగం, అంటే ఇక్కడ ఏదైతే ఆ టీటీడీ కళ్యాణ మండపం అంటే తిరుపతిలో కానీ మనకు తెలంగాణ తిరుపతి లక్ష్మీనరసింహ టెంపుల్ యాగిగుట్ట కానీ అదేవిధంగా ఆ చెరువుగట్టు రామలింగేశ్వర టెంపుల్ ఈ విధంగా ఉన్నట్టుగానే మాకు కూడా ఇక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేసి ఎండోన్మెంట్లో మాకు ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మీకు అలాంటి అవకాశం నెరవేరాలని మేము కూడా సత్యలు ద్వారా కోరుతా ఉన్నాం. వేరే విధానంగా ఏదైనా జాతర కానీ గురునాలు కానీ బాగా జనాలు వస్తారు, భక్తులు వస్తారు. 13వ తారీఖు నాడు ఇక్కడ అందరు రావాల్సింది కోరుతున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే చైర్మన్ గారు చెప్తా ఉన్నారు, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి ఇక్కడ బోనాలు తీయడం జరుగుతుంది. అదే అనవాయితీలో భాగంగా 12, 13, 14 తేదీల్లో 3 రోజులు అంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమం నడుస్తూ ఉన్నది. కాబట్టి భక్తులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వరులు సత్యన్యూస్. ప్రస్తుతం మనము శ్రీ ఏకశిల చలితోని లక్ష్మీనరసింహ టెంపుల్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనతో పాటు చైర్మన్ గారు కూడా వట్టికోట రవి గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ జాతర అనేది ప్రతి శని ఆదివారాల్లో అత్యధిక భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు కూడా జరుగుతూ ఉంటాయి, భక్తులు కోలాహలంగా ఉంటారు. ముందు ముందు ఇక్కడ ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇది ఎక్కువ ఇంకా విశిష్టత కలిగి అత్యున్నత స్థానానికి గెలిపే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఒకసారి చైర్మన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భక్తుల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో వారి మాటలో తెలుసుకున్నాం. అనగారు నమస్కారం, ఏంటి రోజు ఇక్కడ చైర్మన్ ఇక్కడ వారం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలు పెడితే దాదాపుగా ప్రతిరోజు జనాలు వస్తారు. ఇక్కడ సౌకర్యం కరెంట్ ఉంది, వాటర్ ఉంది, గుణాలు ఉంది, పైన దీని గుణాలు ఉన్నాయి, నయగారు ఉంటాడు, చిన్న ఫంక్షన్ జరుగుతుంది. ఇప్పటి నుంచి మినిమం 2 నెలల పాటు జనాలు వస్తూనే ఉంటారు. రోజు భక్తులు వస్తారు. భక్తులకు ఏ సౌకర్యం, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం మేము. మీరు దయచేసి ఇక్కడ కొబ్బరికాయల పాట కూడా ఉంది. ఈ కొబ్బరికాయలు బయటికి తెచ్చుకోకుండా వాళ్ళు వేల పాట వాడారు, వాళ్ళకు కూడా డబ్బులు లాస్ అవుతారు. ఎవరు వచ్చినా భక్తులు ఇక్కడ కొనుక్కోవడానికి అన్ని సౌకర్యం మంచిగా ఉంది. ఇక్కడ అంటే ఇక్కడ భక్తులకు సంబంధించినటువంటి అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నామని చెప్పి చైర్మన్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా భక్తులు కూడా గమనించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎప్పటికప్పుడు ముందడుగు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భక్తులు గమనించి ఇటువంటి సౌకర్యాలు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యన్యూస్. నల్గొండ జిల్లా కనగల్ మండలం పొనుగోడు గ్రామంలో జోగు విశాలి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ్ ఆర్గనైజేషన్ సహకారంతో గ్రామంలోని ప్రాథమిక వైద్యశాలలోని సౌకర్యాలు మరియు పాఠశాల సమస్యలు, గ్రామ పంచాయతీ భవనం, క్రీడా ప్రాంగణంలో ఓపెన్ జిమ్, గ్రామంలో 15 సోలార్ లైట్లు, అంగన్వాడీ భవనాలు, యువకులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పన తదితర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నల్గొండ జిల్లా కనగల్ మండలం పొనుగోడు గ్రామంలో జోగు విశాలి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ్ ఆర్గనైజేషన్ సహకారంతో గ్రామంలోని ప్రాథమిక వైద్యశాలలోని సౌకర్యాలు మరియు పాఠశాల యొక్క అదనపు గదులు, ప్రహరీ గోడ, కలర్, డిజిటల్ క్లాస్ రూమ్, మరుగుదొడ్లు, కంప్యూటర్, విద్యార్థులకి షూస్ మరియు బ్యాగులు, ఆర్ఓ, వాటర్, గ్రామ పంచాయతీ భవనం, క్రీడా ప్రాంగణంలో ఓపెన్ జిమ్, గ్రామంలో 15 సోలార్ లైట్లు,
అంగన్వాడీ భవనాలు, యువకులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పన తదితర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పులకరం మండాలు వెంకటేశం, విశాలి ఫౌండేషన్ ఫౌండర్ దయాకర్, నిర్మాణ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, వార్డు సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించి వారి మన్ననలను పొందాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నాని మొబైల్ షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించి వారి మన్ననలను పొందాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నాని మొబైల్ షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినియోగదారుల మన్ననలను పొందినప్పుడు సంస్థలు అభివృద్ధి బాటలో నడుస్తాయని పేర్కొన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వ్యాపారంలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు దేశోజ్ రవీంద్రాచారి కళ్యాణి మాట్లాడుతూ 20 సంవత్సరాల అనుభవంతో మొబైల్ షాప్ నడుపుతున్నానని అన్నారు. ఐఫోన్కు సంబంధించిన అన్ని రకాల సర్వీసెస్లను మొబైల్ షాప్లలో అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, గండూరి ప్రకాష్, మారిపెద్ది శ్రీనివాస్, ఎర్రంశెట్టి ఉపేందర్, మహంకాళి శివ, సాయి, నజీర్, పవన్, దాసోజు ఉపేందర్, వీరబాబు, పవన్, చరణ్, చింటూ, పండు తదితరులు పాల్గొన్నారు. అంతే ఉన్నాడు. నాని మొబైల్స్ అది గత 20 సంవత్సరాలుగా ఇక్కడ సూర్యాపేటలో మొబైల్ షాపు రన్నింగ్ చేస్తున్నాం. కంప్లీట్గా ఐఫోన్ సర్వీస్ అని నెట్వర్క్ అన్లాకింగ్, ఎక్స్పోర్ట్, బయట నుంచి వచ్చిన ఫోన్ అన్లాకింగ్ ఇలాంటివి మా దగ్గర ప్రత్యేకంగా చేస్తాం.
అది కొన్ని సంవత్సరాలు ఇక్కడనే ఇదే స్థలంలో చేస్తున్నాం. దీన్ని కొంత ప్రజలకు ముందుకు పోవడానికి కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇంకా మా సేవలు అందిస్తున్నాం. అందరికి ప్రజలకు కస్టమర్లకు ఈ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆఫర్ ఉంది, ఐఫోన్ ఆఫర్ ఉంది. ఐఫోన్ ఈ షాప్ వల్ల రీకన్స్ట్రక్షన్ చేసిన సందర్భంగా స్పైజన్ గ్లాస్ స్పైజన్ పౌచ్ ఇది బయట కొనుక్కుంటే 2000 రూపాయలు ఉంటుంది. స్పైజన్ పౌచ్, స్పైజన్ గ్లాసు, స్పైజన్ కెమెరా గ్లాసు. మేము ఈరోజు ఆఫర్లో 800 రూపాయలకు అందరి కస్టమర్లకు, ఈ 100 మంది కస్టమర్లకు ఈరోజు ఆఫర్గా సూర్యాపేట పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనకు. థ్యాంక్ యూ. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ నూతన సర్పంచ్లు శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ నూతన సర్పంచ్లు శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పాటుపడతామని, గత 2 సంవత్సరాలుగా గ్రామాలలో సర్పంచులు లేక ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం సహకారంతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఏరెడ్ల నారాయణరెడ్డి, మైనంపాటి లక్ష్మీ ప్రసన్న, కృష్ణారెడ్డి, కలకొండ దుర్గయ్య, మల్లేపల్లి శ్రీనివాస్ రెడ్డి, మెగావత్ చిట్టి శ్రీనివాస్, సపావత్ వెంకన్న నాయక్, నెనావత్ చందు నాయక్, ముదిగొండ యేసు, జంపాల లక్ష్మి, సైదులు, ఆకిటి ప్రమీల, వడిద రాజేందర్, ఆకులపల్లి పర్వతాలు, రమావత్ బుజ్జి, జక్కుల మంజుల మల్లయ్య, కాశీమల్ల గోవర్ధన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముమ్మడి కృష్ణారెడ్డి, బేగరిగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిలబడే గొడవ ఎందుకులే. హెడ్లైన్స్ మరోసారి. తుంగతుర్తి నుంచి జనం జాగృతి జనంబాట జిల్లాలో మొదలైందన్న జనం జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.
సురక్షితంగా గమ్యం చేర్చడం ఆర్టీసీ డ్రైవర్ల విధి అని అంటున్న సూర్యాపేట డీఎస్పీ. సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించిన ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి. నల్గొండలో ఘనంగా సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలు. కర్ల రాజేష్ లాకప్ డెత్ పట్ల కోదాడ స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఎస్ఐని కాపాడడం చాలా దారుణమైన విషయమన్న మందకృష్ణ మాదిగ. సూర్యాపేటలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పదవుల నియామక కార్యక్రమం. రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి ఆధ్వర్యంలో క్రీడా దుస్తులు, వాటర్ బాటిల్స్ పంపిణీ. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అంగరంగ వైభవంగా అధ్యయనోత్సవాలు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి, ధర్మార్జున్ డిమాండ్. శ్రీ ఏకశిల చలిదోమ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద భక్తులకు మౌలిక వసతులు కల్పిస్తామన్న దేవాలయ చైర్మన్ వట్టికొట్టి రవి. మురువాడు గ్రామంలో జోగు విశాలి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ్ ఆర్గనైజేషన్ సహకారం గ్రామ సమస్యల పరిశీలన. వినియోగదారుల మన్ననలను పొందాలని సూచించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన కాంగ్రెస్ పార్టీ నూతన సర్పంచ్లు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.